హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈ వీడియోలో ఫుల్ స్లీవ్స్ అనార్కలి ఎలా కుట్టాలని చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ లైట్ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను అండ్ లైనింగ్ ఏమో 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఆర్గెన్జో టైప్ ఉంది, కానీ ఆర్గెన్జో కాదనమాట. సో ఫస్ట్ అయితే నేను లైనింగ్లో బాడీ కోసం మెజర్ చేసి తీసుకుంటున్నాను. 4 ఫోల్డ్ చేస్తే 14 ఇంచెస్ ఉండాలన్నమాట. అంటే చెస్ట్ లూజ్ని 4తో డివైడ్ చేసి +2 ఇంచెస్ యాడ్ చేస్తే నాకు 14 వచ్చింది. సో 14 దగ్గర నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు హైట్ ఏమో 14.5 ఉండాలి అండ్ 14.5 దగ్గర మార్క్ చేసుకొని నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ. సో ఇప్పుడు షోల్డర్ అనమాట. నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, అందుకని ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకొని ఇటువైపు కూడా 6 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రాయింగ్ అనమాట. సో నేను 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, అందులో హాఫ్ 3 దగ్గర ఒక మార్క్ పెట్టి, అలాగే ఇక్కడ పైనకి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని, ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర షేప్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసి, అలాగే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా సేమ్ ఇందాకలాగానే లైన్ డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ వస్తుంది అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ని 4తో డివైడ్ చేస్తే నాకు 11 వచ్చింది అండ్ 11 + 2 13 అనమాట. అలాగే ఇప్పుడు నడుము లూజ్ కూడా నేను 4తో డివైడ్ చేస్తే 9 వచ్చింది అండ్ 9 + 2 11 అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 2 జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడేమో నెక్ డిజైన్ అనమాట. ఇక్కడ నెక్ డిజైన్ నార్మల్ రౌండ్ నెక్ పెడుతున్నాను. సో ఫస్ట్ బ్యాక్ నెక్ ఏమో 5.5 ఇంచెస్ అండ్ ఫ్రంట్ ఏమో 4.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే లైన్ క్రాస్ పోతుంది అనేసి. అటువైపు కూడా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి, బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ నెక్. సో ఫ్రంట్ అనేది కొంచెం పైకి వస్తుంది నెక్ అండ్ బ్యాక్ అనేది కొంచెం డీప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా షేప్ స్కేల్ వాడడం వల్ల నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, వంకర పోకుండా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి టాప్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మన ఛానల్లో ఇంకా చాలా డ్రెస్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడేమో బాటమ్ పార్ట్ అనమాట. ఇలా నేను 4 ఫోల్డ్ చేసుకున్నాను. క్లాత్ 5 మీటర్స్ అని చెప్పాను కదా, 1 మీటర్ పక్కన పెట్టి 4 మీటర్స్ క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసి, ఇలా 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు మనము నడుము మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము మెజర్మెంట్ అనేది 9 ఇంచెస్ రావాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మనం టేప్ని పక్కకి మూవ్ చేస్తూ ఇలా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్ వస్తుంది అనమాట షేప్. సో రౌండ్ షేప్ వచ్చిన దానిపైన పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట, మనకి 9 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది. ఈ 9 ఇంచెస్ నేను ఎలా తీసుకున్నానంటే, సో నాకు ఇక్కడ హిప్ మెజర్మెంట్ అనేది 34 ఉందన్నమాట. 34 దగ్గర ఇలా ఒక ఫోల్డ్ చేసి 18 వచ్చింది. 18 దగ్గర కూడా ఒక ఫోల్డ్ చేస్తే టోటల్ 9 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు 9 ఇంచెస్ ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకుంటే ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చిందనుకో కట్ చేసుకోవాలన్నమాట. మనం మార్క్ చేసుకుంటే ఇలా రావాలన్నమాట రౌండ్గా. నడుము మెజర్మెంట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింది వైపు మెజర్ చేసుకోవాలి. కింది వైపు నాకు హైట్ అనేది 37 ఇంచెస్ ఉందన్నమాట. సేమ్ ఇందాక మనం నడుము దగ్గర ఎలా అయితే టేప్ని మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకున్నామో అలానే ఇప్పుడు 37 ఇంచెస్ దగ్గర మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. కట్ చేస్తే దీన్ని ఓపెన్ చేస్తే ఈ 4 లేయర్స్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట, రౌండ్ సర్కిల్ లాగా. దీన్ని ఫుల్ గేరా అంటారనమాట. ఇప్పుడేమో లైనింగ్ అనమాట. లైనింగ్ నేను క్రాస్ కట్ చేస్తున్నాను. ఈ లైనింగ్ ఎలా కట్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. క్యాన్స్ కట్టింగ్ అని ఉంటుంది. ఇలానే కట్ చేసుకొని దీనికి నేను క్యాన్ యాడ్ చేశాను. అది ఇది సిమిలర్ ఉంటుంది కట్టింగ్. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చెక్అవుట్ చేయండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టాప్ పార్ట్స్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ అన్ని రిమూవ్ చేయాలన్నమాట. నేను పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేశాను, ఎందుకంటే క్లాత్ జారిపోతుంది అనమాట. సో ఇలా పిన్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి నెక్ చుట్టూ. కట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వెనుక వైపు టర్న్ చేసినప్పుడు
పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మన నెక్ షేప్. సో ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా అలానే చేయాలి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ కొంచెం డీప్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని లైనింగ్ వెనుక వైపు వేస్తే మనకి బ్యాక్ నెక్ కూడా రెడీ అవుతుంది. ఇలా వెనుక వైపు వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్టిచ్ వేసుకున్నాక ఇలా వచ్చింది. ఇప్పుడు ఎడ్జెస్ని స్టిచ్ చేయాలి కదా. ఎడ్జెస్ని స్టిచ్ చేసే కంటే ముందు ఇలా ఐరన్ చేసుకుంటే క్లాత్ పైన ముడతలు రాకుండా క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంది క్లాత్. అందుకనే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దాన్ని లైనింగ్ పైన పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గ్లూ పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి కొంచెం నార్మల్గా హ్యాండ్తో ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే అది స్టిక్ అవుతుంది. స్టిక్ అయినాక ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ పక్కకి అలానే పెడితే మనకి అది మొత్తం డ్రై అవుతుంది అనమాట. డ్రై అయ్యేలోపు ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇందాక మనం టాప్ అండ్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసినప్పుడు పైన క్లాత్ మిగిలింది కదా. సో ఆ క్లాత్ని నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం వాడుతున్నాను. క్లాత్ని 4 ఫోల్డ్ చేస్తే 30 ఇంచెస్ రావాలి. సో ఇలా 4 ఫోల్డ్ చేసిన దానిపైన నేను పిన్స్ తోటి సెక్యూర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ జారుతుంది అనమాట. సో అందుకని నేను ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ పైన మార్కర్ సరిగ్గా పాడలేదు, అందుకనే మీకు మార్కింగ్ కనిపించకపోవచ్చు. ఆల్రెడీ ఇలా ఫుల్ స్లీవ్స్ వీడియో చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ మీకు డౌట్ ఉంటే అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను 3 ఇంచెస్ కిందికి తీసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసిన తర్వాత ఆర్మ్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంత దగ్గర ఒక మార్క్ అండ్ +2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. అంటే నాకు 6 + 2 8 అనమాట. సో 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా ఆర్మ్ షేప్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత కింద హ్యాండ్ రిస్ట్ దగ్గర ఎంత అయితే విడుతుందో అంత దగ్గర ఒక మార్క్ పెట్టుకొని +1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 2 లైన్స్ జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడేమో నేను బాటమ్ పార్ట్కి పీకో చేస్తున్నాను అనమాట. సో పీకో చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి. హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తే మనకి టాప్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు బాటమ్కి లైనింగ్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ లైనింగ్ ఇలా తీసుకొని దానిపైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి రెండింటికి మధ్యలో చిన్నగా కట్ పెట్టుకున్నాను. సో ఆ కట్స్ 2 జాయిన్ అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైనుంచి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ జారుతుంది, లేదంటే నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఈ క్లాత్ జారుతుందని నేను పిన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలానే బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఎక్కువ వచ్చింది. సో ఎక్కువ వచ్చిన లైనింగ్ని కట్ చేసుకొని ఎడ్జెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ 2 జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకి టాప్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. టాప్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంది. సో నేను ప్లేట్స్ కూడా యాడ్ చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ప్లేట్స్ వేసుకున్నాను. ప్లేట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా లుక్. ఇప్పుడు బాటమ్ అనేది 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అటాచ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు బాటమ్ అండ్ టాప్ 2 అటాచ్ చేసుకుంటే మనకి అనార్కలి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడేమో దీనికి హ్యాంగింగ్స్ స్టిచ్ చేయాలి కదా. హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలని నేను ప్రతి డ్రెస్కి హ్యాంగింగ్స్ పెడతాను. అందుకనే ప్రతిసారి హ్యాంగింగ్స్ వీడియో పెడితే బోర్ కొడుతుందని చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇలా మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని స్క్వేర్ షేప్లో తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా డోరీకి ఈ క్లాత్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టి హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ వస్తుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా. ఆ ఎడ్జెస్ని మళ్ళీ ఒక సైడ్ ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అటు సైడ్ ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇటువైపు టర్న్ చేస్తే మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అవుతుంది. ఇలానే ప్రతి డోరీకి నేను 3 హ్యాంగింగ్ స్టిచ్ చేసుకున్నాను. అలా కంప్లీట్ నేను 4 హ్యాంగింగ్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్కి మార్క్ చేసుకోవాలన్నమాట. పైనుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అలాగే ఆ మార్కింగ్ నుంచి నెక్స్ట్ మార్కింగ్కి 2 ఇంచెస్, అలా 4 మార్క్స్ చేసుకున్నాం కదా. సో ఈ 4 మార్క్స్ మీద 4 డోరీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అటువైపు 2 అండ్ ఇటువైపు 2. ఇలా హ్యాంగింగ్స్ ఎక్కువ స్టిచ్ చేయడం వల్ల డ్రెస్కి చాలా లుక్ వస్తుంది అనమాట. సో అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది కదా అనేసి నేను హ్యాంగింగ్స్ ఎక్కువ పెట్టాను. మిగిలిన క్లాత్ మొత్తం హ్యాంగింగ్స్కే వాడాను. హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇదనమాట.
హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను కంప్లీట్ 5 మీటర్స్ క్లాత్ వాడాను. నాకు అట్లీస్ట్ 1 సెంటీమీటర్ క్లాత్ కూడా మిగలలేదు. ఇక్కడ హ్యాండ్స్కి ఎడ్జెస్ దగ్గర కుచ్చులు కూడా వస్తాయన్నమాట. ఇది బ్యాక్ లుక్. సో హ్యాంగింగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల లుక్ అనేది చాలా వచ్చింది డ్రెస్కి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్.